హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు తాజాగా మన ప్రభుత్వ ఉద్యోగాలు ఏమున్నాయనే నోటిఫికేషన్లను వివరిస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర అటవీ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, ఇది హైదరాబాద్లోని దుల్లపల్లి దగ్గరలో ఉంది. దుల్లపల్లి కొంపల్లి దగ్గరలో, అంటే మెడ్చల్ దగ్గరలో ఉంటుంది. సో ఈ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల వివిధ రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వాటికి కేవలం 10వ తరగతి 12వ తరగతి మాత్రమే అర్హత ఇచ్చారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్. దీనికి ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. సో మన తెలంగాణ, ఏపీ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఉద్యోగం అనేది మనకు హైదరాబాద్లో ఉంటుంది మ్యాక్సిమం. దాంతోపాటు విశాఖపట్నంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీని యొక్క చివరి తేదీ వచ్చేసి మనకు 24/11/2020, అంటే నవంబర్ 24, 2020 లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని యొక్క పూర్తి వివరాలు చూసుకుందాం. మనం చూసుకునే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని మేడ్చల్ దగ్గరలో, కొంపల్లి దగ్గరలో ఉంది ఇది. దీని లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇవి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద విడుదలైన నోటిఫికేషన్. ఇది 28 సెప్టెంబర్ రోజు విడుదలైంది. దీని లోపల పోస్టులో వివరాలు చూసుకున్నట్టయితే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వీళ్ళకు లెవెల్ 4 శాలరీ ఇస్తారు. 7th CPC పే లెవెల్ కింద వీళ్ళు. దాంతోపాటు గ్రేడ్ పే అనేది 2400 అనేది గ్రేడ్ పే ఉంటుంది. ఇది ఒక వేకెన్సీ ఉంది. ఇది అన్రిజర్వ్ కేటగిరీ కింద. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు స్టెనోగ్రాఫర్ కాబట్టి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 80 words per minute in stenography, English or Hindi on the basis of competitive examination to be conducted by IFB అని ఉంది హైదరాబాద్ ద్వారా. తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్ స్పీడ్ 5 డిప్రెషన్ ఫర్ ఈచ్ వర్డ్ అనేది ఉండాలి. దాంతోపాటు LDC లోవర్ డివిజన్ క్లర్క్స్ అనేటివి ఉన్నాయి. ఇదొక పోస్ట్ ఉంది. వీళ్ళకి లెవెల్ 2 పే స్కేల్ ఇస్తారు. దాంతోపాటు గ్రేడ్ పే వచ్చేసి 1900 గ్రేడ్ పే ఇస్తారు. ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది. వీళ్ళకి కూడా ఇంటర్మీడియట్ అనేది ఉండాలి, 12th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ ఆన్ మాన్యువల్ టైప్ రైటర్ అని ఇచ్చారు. లేకపోతే టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute హిందీ ఆన్ కంప్యూటర్ అనేది ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది. ఇది లెవెల్ 1 స్కేల్ ఇస్తారు. వీళ్ళ గ్రేడ్ పే వచ్చేసి 1800 గ్రేడ్ పే ఉంటుంది. ఇవి మనకు 5 పోస్టులు ఉన్నాయి. దీని లోపల అన్రిజర్వ్ 3, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ 1, మొత్తం 5 పోస్టులు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th క్లాస్ మాత్రమే అడిగారు. కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారని చెప్పారు. సో వీటి అన్ని పోస్టులకి కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏదైతుందో 27 సంవత్సరాల తర్వాత రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా SC, ST, OBC వాళ్ళకి ఉంటుంది. సో ఎన్ని వేకెన్సీలు ఉన్న నెంబర్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఉంటే వాళ్ళు చేంజ్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 27 ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు క్రిమిలేయర్ ఏదైతే ఉందో, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 300 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. దీన్ని DD రూపంలో మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ DD అనేది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ లోపల డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పేబుల్ ఎట్ హైదరాబాద్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఈ DD అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఫీజు ఎక్సెప్షన్ లేదు, అందరికీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరైతే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రము పేమెంట్ ఎక్సెప్షన్ అనేది ఉంది. మనకి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. దానికి ఎటువంటి TADA ఇవ్వరు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ అని ఇచ్చారు. దాంతోపాటు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50%,
ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్లో. తర్వాత సెలక్షన్ అనేది మనకు చేస్తారు. దాంతో పాటుగా మనము ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, లేకపోతే విశాఖపట్నంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం హైదరాబాద్లో ఇస్తారు. దాంతోపాటు ఎవరికైనా అక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా ఇస్తారంట. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ప్రొఫార్మ్ కూడా ఈ లింక్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టేసి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ని సూపర్స్క్రిప్టెడ్లో రాసి పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫీజు మనం పే చేసినాం కాబట్టి ఆ ఫీజు కట్టిన డీడీ కూడా పంపించాల్సి ఉంటుంది. ఫొటోస్ అనేవి 2 ఫోటోలు మనం సపరేట్ వేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకు పంపించాల్సిన అడ్రస్ ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, ఎస్ఓ, హైదరాబాద్ 500100 త్రూ పోస్ట్ ఓన్లీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళకు 24/11/2020 రూపాయల రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. అందుకే కొంచెం ముందు అప్లికేషన్ అనేది పంపిస్తే బాగుంటుంది. సో ఇది మనకు ఉన్న అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు. తర్వాత అప్లికేషన్ ఫామ్ వివరాలు చూసుకున్నట్టయితే మనకు ఇది అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే అప్లికేషన్ ఫీజు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మనం కట్టాల్సి, ఇది ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ఈ ఫామ్ ప్రకారం మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మిగిలిన విధంగా టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి, మీరు అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.